ఇది 2054 సంవత్సరం. భూమి ఒకప్పుడు ఎలా ఉండేదో గుర్తు రాకుండా మారిపోయింది. ఆకాశాన్ని పొగలు కప్పేశాయి. నదులు రసాయనాలతో నల్లగా మారాయి. దక్షిణ భారతదేశపు పచ్చని భూభాగాలు ఇప్పుడు సిమెంటు, ప్లాస్టిక్తో నిండిపోయి ఉన్నాయి. మనుషుల హృదయాలు కఠినమయ్యాయి. కరుణ మరచిపోయారు. అలాంటి లోకల్లో జీవించేది డీచేడు అనే రోబోట్. ఒక మర్చిపోబడిన శాస్త్రవేత్త దీన్ని సృష్టించాడు. డీచేడు మిగతా రోబోట్లలా ఉండగలిగేవాడు కాదు, ఆది ధర్మమార్గాన్ని అనుసరించేది. తన సృష్టికర్త అతని లోపల ఒక ధర్మ సర్క్యూట్ని నిర్మించాడు. ఈ లోకల్లో ఈ లక్షణాలు అతన్ని నిరుపయోగంగా మార్చేశాయి. ఒక రాత్రి తన యజమాని ఆహారం తేవడంలో విఫలమైన డీచేడును ఆ మనిషి తన్నేసి బయటకు తోసి వేశాడు. నీకు దోచుకోవడం కూడా రాదు. నీలాంటివాడి వల్ల ఉపయోగం ఏంటి అని తిట్టి తలుపు మూసేశాడు. డీచేడు మురికివాటికల దగ్గర కుప్పగా పడిపోయాడు. అదే సమయంలో ఒక దరిద్రమైన కుక్కను కూడా ఎవరో తన్నివేశారు. అది వచ్చి రోబోట్ ముఖంపై పడింది. అది కూడా ఆహారం కోసం ప్రయత్నించి విఫలమైంది. ఈ లోకానికి నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఈ లోకానికి నన్ను సృష్టించలేదు నా కర్త. నాకు ఇచ్చిన ధర్మ సర్క్యూట్ కారణంగా ఈ లోకం చట్టాలకి వ్యతిరేకంగా ఏం చెయ్యలేను. ప్రజలని సంతృప్తిపరచాలని ప్రయత్నిస్తున్నాను. కాని విఫలమవుతున్నాను. ఆ కుక్క అలసిన కళ్లతో తల తిప్పి చూసింది. కుక్క నువ్వు అయినా ధర్మం అని ఆలోచించిన కర్త చేత సృష్టించబడ్డావు. నా పూర్వీకులు కాలభైరవుని వాహనం, దేవాలయాల్లో గౌరవం పొందేవాళ్లు. కాని నేనేమిటి? నాకు ఆశ్రయం లేదు, గౌరవం లేదు. నా కల ఏంటో తెలుసా? కాశీలోని కాళభైరవ దేవాలయం చూడాలని మాత్రమే. అక్కడ నుండి ఒక విస్మరించిన కుక్క, ఒక విరక్త రోబోట్కు అన్యోన్యమైన స్నేహం పుట్టుకొచ్చింది.